Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ టాపిక్స్లో మనకి triangles, quadrilaterals and polygons, circles and most important inscribing figures and shaded regions ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. If the diameter of the base of a right circular cylinder is reduced by 33 and its height is doubled, then the volume of the cylinder will be. So we already did the same models in the previous shift, that is September 11th questions lo chesam ivi. Okay, what is the volume of the cylinder? Pi r square h. That means it is proportional to r square and h. Okay, so what about radius? It was decreased by 33 reduction. So it implies -1/3. You have to convert into fraction. What about height? It doubles. Height ఏమైంది? డబుల్ అయింది. ఓకే, yes. సో కాబట్టి మీరు ఏం చేయాలి నెక్స్ట్? ఇనీషియల్ రేడియస్ అండ్ ఫైనల్ రేడియస్. If the initial radius is 3, what about final radius? 1 part decrease, so it becomes 2. Clear? Next, since r square, again you have to take radius, so 3 parts become 2 parts. What about height? It becomes doubled. 1 part ఉండేది ఏమైంది? Double, 2 parts అయింది. What about volume? Product of all these values. Yes, 3 into 3 into 1, 9, that is initial volume. 2 into 2 into 2, that is 8, it is the final volume. What you have to find out? Percentage change or volume of the cylinder will be decrease or increase or what? So initial volume 9 parts and final volume is 8 parts. How much it decrease? 1 part decrease. So definitely answer is decrease. Only option having decrease is first option. So directly pettiyochu. Otherwise if you want to find out the exact value of the percentage, how much it decrease? 1 part. 1 part is a reduction upon what about initial 9 parts into 100. 1/9 into 100 means 11. 1/9 percentage.
That means fraction converted into mixed fraction. Clear? That's it. A solid metallic sphere of radius 8 centimeter is melted and drawn into a wire of uniform cross section. Okay, if the length of the wire is 24 meters, then what about its radius in millimeters? Observe this, very very important, in millimeters. Here the dimensions are given in 8 centimeters and 24 meters, and you have to find out the radius in millimeters. Okay, so here a sphere of radius 8 centimeters is converted into, when a 3D figure is melted and it was recasted into another 3D figure, the volumes are same. Okay, volumes of the initial and final 3D figures are same. Here this sphere is converted into a wire. Wire means it is always a cylindrical. Okay, so its length of the wire is nothing but height of this cylinder. It is given as how much? 24 meters, and you have to find out the radius. For suppose radius of the cylindrical wire is smaller, you have to find out that radius. So since a 3D figure is converted into another 3D figure, definitely volumes are same. So volumes of the sphere is equal to volume of the cylinder. What is the volume of sphere? 4/3 pi r cube. What is the value of r? 8 cube. What is the volume of cylinder? Pi r square into h. What is the value of h? 24 meters. Here the radius of the sphere is in centimeters, so I have to convert this meters into centimeters, so multiply with 100. Okay, what about the calculation simplification? So pi cancel. Okay, next 8 ones 8 threes, and next 4 ones 4 25s. So finally I can write r square equal to 8 into 8 by 3 into 3 into 25 in centimeters or meters? Centimeters. Okay, 8. Now what is the value of r? You can easily find out. 8 by 3 into 5, that is 15 centimeters. But he was asking in millimeters, yes or no? So you have to convert it into millimeters. So 8 by 15 centimeters ni millimeters lo convert cheyalante entho multiply cheyali? 100. Okay, 5 threes 5 20s. Sorry, centimeters, sorry, 10, sorry. 10 mm is equal to 1 centimeters, yes, so 10. So 5 threes, 5 twos, 8 into 2, 16 by 3. 16 by 3 means 5, 1 by 3 millimeters, where it is third option. Okay, that's it. So simple calculation, but you have to know that when a solid figure is converted into another solid figure by melting and recasting, then definitely their volumes are equal. If you know this concept, you can easily solve it. Okay, next one, 22nd. A field roller in the shape of a cylinder has a diameter of 1 meter and length of 1 by 4 meters. 1 by 4 converted into fraction, that is 5 by 4 meters. Okay, if the speed at which the roller rolls is 14 revolutions per minute, it was taken how many revolutions? 14 revolutions. Then the maximum area that it can roll in 1 hour. In 1 hour, how much area it can cover. Okay, so suppose it is a road roller, okay, which is in a cylindrical shape. ఓకే, ఇప్పుడు రోడ్ రోలర్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసింది. ఇన్ 1 రెవల్యూషన్ హౌ మచ్? సో ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ రెక్టాంగులర్ ఏరియా. ఎస్, ఓకే.
So this is the area covered by the rectangle in one revolution. That is equal to how much? Curved surface area of the cylinder. That is 2 pi RH. In one revolution, it covers 2 pi RH. In n revolutions, what about the area? N into 2 pi RH. That's why the direct formula is area covered by the roller, cylindrical roller, is equal to n into 2 pi RH, where n is the number of revolutions. Clear? Here diameter is 1 meter. If diameter is 1 meter, no, not to worry. 2 pi r load, 2r is nothing but diameter. So I can write directly n into pi dh because diameter is given. And length of the road roller is nothing but height of the cylinder, that is given as 5 by 4. And how many revolutions? 14 revolutions per minute. Per minute ki 14 revolutions, but you have to find out per hour, that is into 60. That's it. Okay, find out the value. So area is equal to n into 2 pi RH or pi dh. N, how many revolutions? 14 revolutions. Pi 22 by 7. Diameter 1. Height 5 by 4. It is the area covered by roller in 1 minute, but in 1 hour. That's why you have to multiply with 60. Clear? Now let's simplify it. 7 ones, 7 twos, 4 ones, or 2 ones, 2 twos, 2 ones, 2 11s. 11 into 5, 55. 55 into 60, that is 3,300 revolution. 3,300 meters square. Units is also very important because all the dimensions are in meters. So that's why the area is 3,300 meters square. Let's see which option is correct. That is second option is the correct answer. Clear all of you? Next. The base of a right pyramid is an equilateral triangle with side 8 centimeters and the height of the pyramid is 24 root 3 centimeters. The volume in centimeter cube. Many of you know the direct formula for volume of the pyramid. Previous shift also I told the formulas. Volume of the pyramid equal to 1/3 base area into height of the pyramid. That's it. Substitute the values. 1/3 base area, since it is an equilateral triangle. What is the area of the equilateral triangle? Root 3 by 4 times of side square, that is 8 square. Height, that is 24 root 3. Simple calculation. So 4 ones, 4 6, 3, root 3 into root 3, 3 cancel. 8 8, 64. 64 into 6, that is 384 centimeter cube. That is first option. In September 11th, the same models were repeated in September 12th also. Okay, let's see this. A right circular solid cone of radius 3.2 centimeters, radius is 3.2 and a height is 7.2. It is a right circular solid cone. It is melted and recast into a right circular cylinder of height. What about the height of this cylinder? 9.6 centimeters. What is the diameter of the base of the cylinder? That is capital R. Diameter. If I find out the radius, then multiplying with 2, I'll get the diameter. Whenever a solid figure is converted or recast, melted and recasted into another solid figure, definitely the volumes are equal. So definitely volume of cone is equal to volume of cylinder. So volume of the cone is equal to how much? What is the formula? 1/3 pi r square h is equal to, here volume of cylinder is pi r square h. So pi cancel and 1/3 you have to simplify it. 1/3 r square, that is 3.2 into 3.2 into height h is equal to 7.2 is equal to r square into h. H is equal to how much? 9.6. So 3 ones, 3 2.4s
and 2.4 force, that is 9.6. So what is the value of r? 3.2 by square root of 4, that is 2, that is 1.6 centimeters. That is radius. Then what about the diameter? 2 into 1.6, that is 3.2 centimeters. So first option is the correct answer. Clear? That's it. Next, 33. A cylindrical vessel of radius 3.5 meters is full of water. If 15,400 liters of water is taken out from it, then the drop in the water level in the vessel will be. A very, very important model it is. Suppose it is a cylindrical vessel. Okay. Here it is full of water. So water is full. Okay. It is water. So now in this cylindrical vessel, the water 15,400 liters of water is taken out. తీసేస్తే then definitely the volume or the amount or the level of the water should be decreases. Yes, for suppose the water level is decreased to here. Okay, that means the level of the water is changed from height of the cylinder to this level. E level ki decrease అయిపోయింది. And you have to find out the drop in the water level. You have to find out this h. That's it. So basically this ఈ హైట్ ఇక్కడ వరకు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అంటే దిస్ ఈజ్ ఆల్సో సిలిండర్. ఈ వాటర్ ఎంత అన్నాడు? 15,400 లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండ్రికల్ పోర్షన్, ఈ పోర్షన్ సిలిండ్రికల్ పోర్షన్ is equal to 15,400 liters. Liters can be converted into meter cube. Yes, 1000 meter cube equal to liter. Okay, so 15,400 liters ni meter cube marchalante you have to divide with 1000. So this is volume of cylinder. It is equal to, what is the formula we have? Pi r square h. Yes or no? Pi r square h, that is 22/7. R square, what is the radius of this cylinder? 3.5 meters. Here also meters, so 7/2. 3.5 means 7/2. R square, so 7/2 into 7/2. H, that is the height. So 7 cancel, 2 zeros cancel, 22 into 7 154 cancel, and 2 ones 2 5s. So what is the value of H? 2/5 meters. But here the options are in centimeters, so you have to multiply with 100. 5 ones 5 20s, that is 40 centimeters is the correct answer. That is first option. Clear? So basically here the volume is given, but in liters it was given, so you have to convert it into meter cube, and from that you will get the height of this water drop in meters, but the options are given in centimeters, so you have to convert it into centimeters by multiplying with 100. That's it. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అఫైర్స్ క్లౌడ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఒకేసారి, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి ఈ పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను.
ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్ లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి. తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. Next, a hemispherical bowl of internal diameter 36 centimeters is full of liquid. This liquid is to be filled into cylindrical bottles, each of radius 3 centimeters and a height 12 centimeters. Then how many such bottles are required to empty the bowl? There is a hemispherical vessel, okay, whose internal diameter is how much? 36. So what about the radius? 18. It is 18 centimeters, that is radius. So it is full of water. This water is poured into cylindrical bottles. What about the radius of the cylinder? 3 centimeters. And what about the height? It is 12 centimeters. How many such bottles are required? For suppose there are n bottles, such bottles are required. So since the total water is poured into some n number of the cylindrical bottles, definitely the volume of the liquid in the hemispherical vessel is definitely equal to volume of the water in all the cylinders. So directly tell me, what is the formula for volume of the hemisphere? 2/3 pi r cube. Pi r cube is equal to n into volume of each cylinder is pi r square h. So pi cancel. So 2/3 r, what is the value of r? 18 cube, that is 18 into 18 into 18, n into r square, that is 3 into 3 into h is 12. So calculation, if you fast in calculation, then you can easily solve it. 3 ones 3 6, 6 into 2 12, 12 cancel, 3 ones 3 6, 3 1 3 6. So what is the value of n? 36. N equal to how much? 36. So what is the option? Second option, option B is the correct answer. Clear? Here the concept is volumes are equal, that's it. Next, if the curved surface area of solid cylinder is 1/3 of its total surface area, curved surface area of solid cylinder is 1/3 of total surface area, then what is the ratio of diameter to its height? It is very simple. Curved surface area of cylinder is equal to 1/3 of its total surface area. What is curved surface area? 2 pi rh. 1/3 into, what is the total surface area? 2 pi r into r plus h. So 2 pi r cancel, 3h equal to r plus h. So 2h equal to r. So what is the value of r by h? 2 by 1. Yes, r by h equal to 2 by 1. But what you have to find out, chala mandi first option betestaru, but it is not correct. You have to find out diameter to height. Diameter means 2r. Okay, so that's why you have to find out diameter by height means 2r by h. Since r by h is 2 by 1, so 2 into 2 by 1, that is 4:1 is the correct answer. Where it is? Third option is the correct answer. That's it, not more than anything. Clear? Next,
49. The 60th one. The area of the base of a right circular cone is 400 pi. Suppose it is a cone whose base radius is r and a height it is given as 15 centimeters. And you have to find out the curved surface area. What is the formula for curved surface area? Pi into r into L. I don't know the value of slant height. This is slant height L. I don't know the value of r. How do you find out? Here it was given that circular cone area base is given, that is pi r square is given as 400 pi. So pi cancel, r square equal to 400 means r equal to 20. So r equal to 20. Here 15 and 20, since it is a right angle triangle, I can take 5, take a common, 5 3s, 5 4s. 3, 4, 5 is a triplet. Since I divided with 5, I have to multiply with 5. 5 5s and that 25. So L equal to how much? 25. So now substitute the values here. Pi r L. Pi r L, pi into r equal to 20, L equal to 25. 25 into 20, that is 500 pi is the correct answer, where it is fourth option. So basic formula, directly if you substitute the values, you can easily get it. Okay. Solid cube is cut into 3 cuboids of same volumes. That is nothing but, suppose this is a cube. Cube means all edge lengths are equal. Yes, it is a cube. Okay, this is divided into 3 cuboids. 3 cuboids of same volumes means definitely I have to cut this cube into 3 equal parts. For suppose if it is one part, then it is also one part, then it is also one part. What about the edge length of the cube then? 3 parts. Since edge length is 3 parts, L, B, H all are 3 parts. Clear all of you? 3 parts here, not 3 centimeters. Okay. So now this cube is cut into 3 cuboids of same volumes. Okay. Next, what happened? What is the ratio of the surface area of the cube to the sum of the surface area of any two of the cuboids? If you observe clearly, the dimensions of the cube are 3, that is A equal to 3. But what about the dimensions of each cuboid? L equal to 1, B equal to 3 and H is also 3. This is the each cuboid. This is the each cuboid. Yes, okay. So definitely if you observe this clearly, the dimensions of cube is 3 and dimensions of cuboid is 1 by 3 by 3. That's it. Now you have to find out the ratio of the surface area of cube to sum of surface area of any two cubes, and both cubes are cuboids. All cuboids are same volume. So definitely they are identical. So that's why I'll take 2 into surface area of cuboid, because all 3 are equal. So surface area of cube, that is 6 into A square. A square means 3 square. By 2 into, what is the surface area of cuboid? 2 into LB plus BH plus LH. LB 1 into 3 3, BH 3 into 3 9, LH that is 3. Okay. Calculation. The calculation is very important. Okay. 2 1s, 2 3s, and 3 plus 3, 6 plus 9, 15. It is equal to how much? 15. So 3 1s, 3 5s. 3 square means 9 and 2 into 5 is 10. So 9 is to 10 is the correct answer. That is option C is the correct answer for this question. Okay. Clear? I hope all of you understand. If you know the dimensions of the cube and cuboid, then it is very easy, because you are substituting the values in the direct formulas. 86. If the volume of the sphere is 4851 centimeter cube, then its surface area. What is the formula for volume of the sphere? 4/3 pi, that is 22 by 7, and r cube equal to 4851. Okay.
So now observe calculation, a simplification. Let us observe 11 twos, 11 fours, 44, 11 fours, and it is 1. Okay, so r cube equal to 441 can be written as 21 square, and 7 into 3 21, and 4 into 2 8, 8 can be written as 22 cube. So what is the value of r? 21 by 2. Now you have to find out surface area. What is the formula for surface area of a sphere? It is a 4 pi r square. So 4 into 22 by 7 into r square, that is 21 by 2 into 21 by 2. Direct substitution in the formulas. So 7 ones, 7 threes, 2 into 2, 4, 4 cancel. 21 into 3, 63 into 22. 3 into 2, 6 is the unit digit. Where 6 is unit digit, the fourth option. So directly you can put the value fourth option. That's it. No need to take anything. Okay, direct formula. The base of a right prism is a triangle with sides 20, 21, 29. 20, 21, 29 forms what? Right angle triangle. Okay. Next, if its volume is 7560, then its lateral surface area. What is the formula for volume of the prism? Volume of the prism equal to base area into height. So from this I can find out the height. Okay, because I know the volume, I can find out the base area, that is area of the triangle, into height. Height I can find out from here. Next, lateral surface area. What is the formula for lateral surface area? Base perimeter into height. So I know the base perimeter. What is the base perimeter? 20 plus 21, 41, plus 29, that is 70, into height. So if I get the value of h here, definitely I can find out. But without calculating the value of h, I can directly find the value of lateral surface area. How? Here 70 means 7 into 10. So finally the final answer of lateral surface area should be the multiple of 10. Multiple of 10 means definitely unit digit 0. So in which option the unit digit is 0? Only first option. So first option is correct. I can put directly. Okay. Otherwise, suppose there are two options are there, two options are there in which the unit digit is 0. Then you have to calculate. How to calculate? Volume of pyramid is 7560. What is the base area? Since it is a right angle triangle, off into product of perpendicular sides into height. 2 ones, 2 tens, 0, 0 cancel, 20 ones, 363, and 126, 6. So what is the value of h? 36. So you have to put 36 here, 70 into 36. It is how much? 2520 centimeter square. That's it. That is first option. Okay. So in this way you can solve it. With this, I'll conclude this session, and in the next session, I'll come up with other important models. Okay. Have a good day. Thank you very much, and all the very best to all of you, and Jai Hind.